కోలాహలంగా గోగులమ్మ తల్లి ఆస్థాన వేడుకలు. ఉగాది వేడుకలకు భారీగా తరలి వచ్చిన భక్తులు 15,000 మందికి అన్నప్రసాదం. పెదపూడి మండలం గొల్లల మామిడాడు శివారు లక్ష్మీ నరసాపురంలో గోగులమ్మ తల్లి ఉగాది ఆస్థాన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. గోగులమ్మ తల్లి ఆలయంలో ఉగాది ఆస్థాన వేడుకల కోసం 5 లక్షల నాణ్యాలతో ప్రత్యేక అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 15,000 మందికి అన్న ప్రసాద సమర్పణ షడ్రుచులతో అందించడం ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. కాకినాడ జిల్లాలో గొల్లల మామిడాడు శివారు గోగులమ్మ తల్లి భక్తుల పాలిట వరప్రదాయినిగా ప్రసిద్ధి చెందారు. పచ్చని పంట పొలాల మధ్య గోగులమ్మ తల్లి కొలువై ఉన్నారు. అమ్మవారికి ఆలయాన్ని లేకున్నప్పటికీ వైభవానికి మాత్రం లోటు లేదు. లక్ష్మీ నరసాపురం గ్రామస్తులు అమ్మవారి ఉగాది వేడుకలను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గరగ నృత్యాలు, శక్తి వేషధారణలు, విశేష పూజా వేడుకలతో గోగులమ్మ తల్లి ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ కర్రి వీర్రెడ్డి, ఉప సర్పంచ్ రెడ్డి, బిఎస్ రెడ్డి, యూత్ సభ్యులు వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు అమ్మవారి దర్శనాలు కల్పించారు. గోగులమ్మ తల్లి ఆలయం జనసందరంగా మారింది. గోగులమ్మ తల్లిని మీరు దర్శించి తరించండి. రూపాయలు విరాళంగా సమర్పించారు. వారిని వారి కుటుంబంలో సర్వకాల సర్వవస్తుల యందు चाय बैठ जाता है।